నమస్కారం. మనీ మార్ట్‌లో మాట్లాడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మార్కెట్ ఏమో 180 పాయింట్లు ప్లస్‌లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఏమో 240 పాయింట్స్ ప్లస్‌లో ఉంది. ఏషియన్ మార్కెట్‌లోనేమో యెన్ పెరిగింది. 142 నుంచి 144లో ఉంది. యెన్ బేసికల్లీ పెరిగింది. ఇది జరుగుతుందని ముందే నేను చెప్పాను. దీనివల్ల జాపనీస్ స్టాక్స్ కూడా పెరిగాయి. ఏషియన్ మార్కెట్స్ కూడా పెరిగాయి. ఓపెన్ అవుతున్నప్పుడు చాలా స్లగ్గిష్‌గా ఉంటది. 240 పాయింట్స్‌లోనే బ్యాంక్ నిఫ్టీ డౌన్‌లో ఉంటది. 40 పాయింట్స్ డౌన్‌లో ఉంది నిఫ్టీ. నిఫ్టీని ఇవాళ మీదకి పెంచిందంత ఐటీ స్టాక్స్. ఈ ర్యాలీ సస్టైన్ అవ్వదు. ఇరాన్, ఇజ్రాయెల్ తరకా ఫైటింగు చాలా ఘోరంగా ఎళ్తున్నది. ఇరానియన్ తాలూకా ఆయిల్ అసెట్స్‌నేమో ఇజ్రాయెల్ బాంబ్ చేయడం స్టార్ట్ అయింది. దీనివల్లేమో ఆయిల్ పెరుగుతుంది. ఆయిల్ మీద పెరిగిందంటే మన రూపీ ప్రెషర్‌లో వస్తుంది. ఆల్రెడీ ఆర్‌బీఐ తాలూకా బెస్ట్ ఎఫర్ట్స్ తర్వాత కూడా 86.10 లోనే ఉంది ఇప్పుడు. గోల్డ్ పెరుగుతుంది. గోల్డ్ ఆల్రెడీ పెరిగింది. సారడం నుంచి ఇప్పుడు పెరిగింది. రాడేమో 9330 నుంచి 9350 వరకెళ్ళింది. ఇప్పుడేమో 9310లో ఉంది. 24 క్యారెట్ గోల్డ్ ఏమో 10,100కెళ్ళింది. ரொம்ப కంఫర్టబుల్లీ 10,000 దాటెళ్ళిపోయింది. మన తాలూకా యాన్యువల్ టార్గెట్ అవుతున్నది 85. అది దాటిపోయి చాలా లీడ్‌లో ఉంది. బాధపడవలసిన లేదు. ఇంకా అప్‌సైడ్ కూడా ఉంటుంది. ఇరాన్‌లో రెజిమ్ చేంజ్ అయిన వరకు నేను గుండు చేసి ఏస్తూనే ఉంటాను. అలాగని క్లియర్‌గా చెప్పేశారు. ఇరాన్ కూడా ఒక దృఢమైన దీంట్లో మారినది. ఒక ఎంటైర్ టాప్ లీడర్‌షిప్‌నే వైప్ ఔట్ చేసేశారు. అదే సమయంలోని ఇజ్రాయెల్‌కి ఏంటి చేయడం అవ్వలేదు. ఇజ్రాయెల్‌కి ఆళ్ళకేమో 1000 కిలోమీటర్ డిఫరెన్స్‌లో ఉంది. అమెరికా మీద కూడా హెవీ ప్రెషర్ ఈ వార్‌లో జాయిన్ చేసి ఇరాన్‌ని ఒక లెవెల్‌లో తీసేయాలని వెర్రిలో ఉన్నారు. ఇలాగయిందంటే వార్ ఎస్కలేట్ అవుతుంది. చైనా కూడా సైలెంట్‌గా ఉండదు. ఏం జరుగుతుందో చూస్తాం. ఇరాన్‌ని డైరెక్ట్‌గా ఇన్వైట్ చేయలేరు. రీజియన్‌లోని చాలా ఇన్‌స్టెబిలిటీ వస్తుంది. షార్ట్ టర్మ్‌లోని ఆయిల్ పెరుగుతుంది. రూపాయి మీద ప్రెషర్ వస్తుంది. మనం డాలర్ స్టాక్ చాలా తీసుకొనొచ్చాం. మనకేంటి ప్రెషర్ లేదు. ఇప్పుడు మనం ఐటీ చాలా కాలం నుంచి ఉన్న హోల్డింగ్ అప్పుడే ఉంచండి. ఫార్మాకి కూడా ఒక మంచి న్యూస్ ఇది. ఫార్మాలో 1, 2 నెగెటివ్ వచ్చినా కూడా దాన్ని చూసి భయపడకండి. ఫార్మాకి కూడా ఒక గుడ్ న్యూస్. ఫుడ్‌కి కూడా ఒక గుడ్ న్యూస్. గోల్డ్ రిలేటెడ్ స్టాక్స్ కూడా చాలా గుడ్ న్యూస్. మన దగ్గర అన్నీ ఉన్నది. కరెక్షన్ అయినా కూడా మన దగ్గర అంత పెద్ద ఇంపాక్ట్ అవ్వదు. ఎయిర్ ఇండియా పడడం వల్ల అప్పుడప్పుడు స్టాక్స్ ఏమో కొడుతూనే ఉన్నారు. పడుతున్నప్పుడే మనకు కొనడానికి చాలా గుడ్ న్యూస్ అది. ఇవాళ టాటాస్ ఏం చెప్పారంటే మార్కెట్ టెన్షన్ ఉంది. జేఎల్ఐలో కూడా మార్జిన్ ఏమో 5-7% అవుతుంది. దీనివల్ల క్యాష్ ఫ్లో నెగెటివ్ అవ్వదు. క్యాష్ ఫ్లో సర్ప్రైజ్ తగ్గుతుంది. మోస్ట్‌లీ జీరో అవుతుందని 4% తగ్గించారు. దాని తర్వాత 6% కూడా తగ్గించారు. మీరు కన్సిడర్ చేసుంటారని నేను అనుకుంటున్నాను. సైలెంట్‌గా ఉన్నారంటే చాలా ఎక్కువగా సంపాదించొచ్చు. సూపర్ ఒక ఛాన్స్ వచ్చింది మీకు. వాయించారంటే ఎటు అవ్వదు. టిఫిన్, కాఫీ రేంజ్‌లోనే చేయండి. స్పీడ్‌గెళ్ళకండి. మాట్లాడడానికి ఛాన్సులున్నది. దీని మీద రిస్క్ తీసుకోకండి. నెక్స్ట్ న్యూస్ అవుతుంది బజాజ్ ఫైనాన్స్ గురించి. 9,000 ఉన్న స్టాక్ ఏమో 1,800కి వెళ్ళిపోయిందని శీఘ్రం కొనికండి. ఒక్కొక్క షేర్‌కి 4 షేర్ ఫ్రీ ఇచ్చారు. మన దగ్గర ఒక స్టాక్ బజాజ్ ఫైనాన్స్ ఉంటే మన దగ్గర 4 స్టాక్స్ ఫ్రీగా వచ్చింది. ఆ 5 షేర్స్ ఏమో స్ప్లిట్ చేసి 10 షేర్స్ చేశారు. 9,300 ఉన్న షేరు దిగి 930కొచ్చింది. దీనికేమో బేసికల్లీ స్పైసీ ఏమో డిఫరెన్స్ ఏట్లేదు. రిజర్వ్స్ నుంచి ఈక్విటీకి మార్చారు. డెబిట్ చేశారు. ఇంకా స్ప్లిట్ కూడా చేశారు. దీంట్లో నంబర్ ఆఫ్ షేర్స్ కూడా పెరుగుతాయి. దీంట్లో స్పీడ్‌గెళ్ళి తీసుకోవడంలో అర్థమే లేదు. దీంట్లో బజాజ్ ఫిన్సర్వ్ అవుతుంది కంపెనీ తాలూకా ప్రమోటర్. బజాజ్ ఫిన్సర్వ్స్‌లో ఏం బిజినెస్ ఉందంటే లైఫ్ ఇన్స్యూరెన్స్, వెహికల్ ఇన్స్యూరెన్స్ ఉంది. బజాజ్ ఆటో షేర్స్ కూడా ఉంది. బజాజ్ ఫైనాన్స్ ఏమో ప్రాపర్ యెస్ అది. అదుంచి దీనికి లోన్ ఇస్తున్నారు. ఈ కంపెనీ బజాజ్ ఆటోస్ క్లియర్‌గా లోన్‌లో ఫోకస్ చేయకపోవడం వల్ల బజాజ్ ఆటో కాగానే ఒక క్రెడిట్ కార్డ్ కంపెనీ తీశారు. దాంట్లో ఆర్‌బీఐ పర్మిషన్ ఇచ్చారు. విత్ లాట్ ఆఫ్ కండిషన్స్‌తోని. ఇదవుతున్నది న్యూస్. ఇవాళ ఒక గుడ్ న్యూస్ మీ అందరికీ. మన తాలూకా స్ట్రాటజీ బల్క్‌గా వర్కౌట్ అయింది. 1 ఫర్ 1 280. చాలామంది కమెంట్స్‌లో చూసారని ఆల్విన్ చెప్తున్నారు. మీరందరూ 32లో కన్సిడర్ చేశారు. ఇవాళ 150 అయిపోయింది. 140 అయిపోయిందని. మళ్ళీ పడిపోయిందని. వీళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్. బ్రెయిన్ క్యాపిటల్ తీసుకున్న రేట్ కన్నా రూ. 50 పెరిగిపోయింది.
దీని తర్వాత యాడడానికి ఏంటి లేదు. ముతూట్ ఫైనాన్స్ కూడా రేట్ పెరిగి 52 హైలో ఉంది. ఈ గోల్డ్‌కి లోన్ తీసుకున్న స్టాక్స్ అన్నీ 52 హైక్‌లోనున్నది. ఆల్మోస్ట్ సౌత్ ఇండియన్ బ్యాంక్ కూడా పాత లెవెల్స్ అన్ని బిగించేసి మీదకెళ్తూనే ఉంది. ఈ గోల్డ్ లోన్ బిజినెస్ అవుతున్నది గట్టి స్పీడ్‌గా ఎళ్తూనే ఉంది. మనం ఇప్పుడు ఇంపార్టెంట్‌గా ఒక న్యూస్ తెలుసుకోవాల్సింది ఐటీసీ. ఐటీసీలో మెయిన్ డెవలప్‌మెంట్ అవుతుంది. మంత్రా ఆర్గానిక్స్ ఫుల్‌గా తీసుకున్నారు. దాంట్లోనే యోగా బార్ అని చేస్తున్నారు. అది పూర్తిగా తీసుకున్నారు. 420 క్రోర్స్ ఇచ్చి తీసుకున్నారు. నెక్స్ట్ ఇదేమో ఐటీసీలోని బ్రిటిష్ అండ్ అమెరికన్ టొబాకో ఏం చెప్తున్నారంటే, మా దగ్గర ఉన్న హోటల్స్‌లో ఉన్న స్టాక్స్ ఏమో ఫేజ్ మేనర్‌లోని అమ్మడం స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. కొంచెం కొంచెం అమ్ముతాం అని చెప్తున్నారు. అది కంప్లీట్‌లీ ఎగ్జిట్ చేస్తారు. పెరిగిందంటే అమ్ముతారు. అలాగే న్యూస్ అవుతున్నది. రిలయన్స్ ఏమో ఏషియన్ పెయింట్‌లో చాలా స్టాక్ అమ్ముతూనే ఉన్నారు. ఇవాళ కూడా ఏషియన్ పెయింట్‌లో ఒక స్టాక్ అమ్మడం చేశారు. ఆఫీషియల్లీ రిలయన్స్‌లో ఎవరు లేదు. బయర్, సెల్లర్ ఎవరని తెలియలేదు. 0.86% అమ్మేశారు. ఈ 0.86% ఏమో ఎవరైనా కొంటారు. ఏషియన్ పెయింట్స్ ప్రెషర్‌లో ఉంది. ఎందుకంటే ఏషియన్ పెయింట్‌లోనేమో ఇన్పుట్ కూడా ప్రెషర్‌లో ఉండడం వల్ల ఇది కూడా ప్రెషర్‌లో ఉంటుంది. ఇది కూడా దిగుతూనే ఉంటుంది. మీరు ఏషియన్ పెయింట్‌ని కూడా కన్సిడర్ చేయకండి. చాలా కష్టమైన దెబ్బలు తగులుతాయి మీకు. ఆ నొప్పి మనకు అవసరం లేదు. హీరో ఫైనాన్స్ ఏమో నంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ తగ్గించారు. ప్రీ ఐపీఓకి చాలా ఇన్వెస్టర్స్‌ని చాలా అమ్మేశారు. దాంట్లో 260 క్రోర్స్ ఏమో రైజ్ చేశారు. అలా అనుకున్నంత లెవెల్‌లోని అంత లెవెల్‌లో ఐపీఓ ఉండదు. ఐపీఓ సమయం తక్కువగానే ఉంటుంది. మనం ఐఫోన్స్ ఏమో దీంట్లో ముట్టక్కర్లేదు. అదికప్పుడు వాల్యూ వచ్చిందంటే మనం కొనొచ్చు. వేరే మోటార్ కార్ప్ సైన్స్ షేర్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. మనం సంతోషంగా దాన్ని హోల్డ్ చేస్తాం. దానికేంటి చేయవసరం లేదు. నైదర్ ఫార్వర్డ్ చేయకుండా నా బ్యాక్ ఒకే వేడికి చూడాలి. ఇదవుతున్నది హీరో తలక ఫైనాన్స్‌లో వచ్చిన న్యూస్ ఇది. నెక్స్ట్ అవుతున్నది ఫార్మా సెక్టర్ మనం మళ్ళీ చూడాలి. ఫార్మా సెక్టర్ అవుతున్నది అది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అది డాలర్‌కి మెయిన్ స్ట్రెంత్. దాంట్లో గుజరాత్‌లో ఉన్న దానికి యూనిట్ సన్ ఫార్మాని ఇన్ఫెక్ట్ చేసిన దాంట్లో 8 అబ్జర్వేషన్స్ ఇచ్చారు. నాకడిగానంటే ఈ అబ్జర్వేషన్ పెద్ద విశేషం కాదు. ఇది సరిగ్లేదు, అది సరిగ్లేదని ఇచ్చారు. ఇది అన్ని కంపెనీలు అప్పుడప్పుడు ఉంటాయి. ఇది సన్ ఫార్మా అప్పుడు రెక్టిఫై చేసేస్తుంది. సన్ ఫార్మాకి మీద ఫెసిలిటీస్ ఉన్నాయి. దీనికి సేల్స్‌కి అంతగా ఎఫెక్ట్ అవ్వదు. ఇది రేటు కానీ భయంకరంగా తగ్గిందంటే మన కాకి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. దాంట్లో మెయిన్ థింగ్ అవుతున్నది ప్రెషర్ ఏమో రూపీలో ఉండడం వల్ల మీరు ఎక్స్‌పోర్ట్‌లో ఏమో స్ట్రాంగ్‌గా ఉండకండి. దీంట్లోనేమో డాలర్ చాలా ఎక్కువ వస్తుంది. కానీ వాల్యుయేషన్ చాలా కాస్ట్‌లీగా ఉంది. దానివల్ల దీని పక్క దగ్గరికెళ్ళకండి. మీరు ట్రై కూడా చేయకండి. మీరు కై పెట్టారంటే మీకు కష్టం అనిపిస్తుంది. నెక్స్ట్ అవుతుంది అనార్కో ఫార్మా ఫ్యాక్టరీ గురించి ఒక అప్డేట్. ఆల్రెడీ మీకు న్యూస్ వచ్చింటుంది. నార్కో ఏమో ఇది ఒక్క అబ్జర్వేషన్ ఒకటే అల్తలక ఫ్యాన్స్ ఇన్ఫెక్ట్ చేయమని ఎఫ్‌డీఏ చెప్పారు. ఈ ఎఫ్‌డీఏ పాయింట్‌కేమో ఆళ్ళు డెఫినెట్‌లీ అడ్రెస్ చేసిస్తారు. ఇది 2 లాంగ్ టర్మ్‌లోని బిజినెస్‌కి అంత దీంట్లోని ఇంపాక్ట్ చేయదు. దీనివల్ల మనకేమో పెద్ద ఇన్స్‌పెక్షన్ సైకిల్ ఏమో ఓవర్ అయిపోయింది. మనం కొద్దిగా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇప్పుడేమో ఎస్‌బీఐ ఏమో ఇంకా లెండింగ్ రేట్ తగ్గించారు. అసిస్టెంట్ పోర్ట్‌ఫోలియోకి ఎంత రేట్ కట్ చేయడానికి ఎంత టైం అవుతుంది నాకు తెలీదు. ఇది ఇంకా ప్రెషర్ వేస్తుంది మిగతా ఇండస్ట్రీస్‌లోని. మిగతా మనుషుల మీద ప్రెషర్ పడుతుంది. ఈ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడానికి. దాంట్లో డిపాజిట్ రేట్ కూడా తగ్గిస్తారు. ఈ ప్రెషర్‌లోని అవుతుంది ఈ సిట్యుయేషన్. ఈ రేట్ కట్ ఏమో ఎస్‌బీఐ నుంచి మిగతా బ్యాంక్ కూడా ట్రాన్స్‌ఫర్ అయ్యి ప్రజలకి రావడానికి టైం పడుతుంది. ఈరోజు మనం కేర్‌ఫుల్‌గా ఉండాలి. అప్పుడప్పుడు ఛాన్స్ వచ్చినప్పుడు కావాల్సిన స్టాక్ ఏమో కొంచెం కొంచెం తీసుకోవచ్చు. మార్కెట్ ఇలాగనే ఉంటుంది. ఒక రేంజ్‌లోనే స్టిక్ అవుతుంది. ఒకరోజు వచ్చిందంటే ఇంకో రోజు పడిపోతుంది. పొటాషియం సైనైడ్ లోన్ తీసుకున్నోళ్ళకి నొప్పి ఎక్కువుంటుంది. ఆ రేట్స్ ఏమో ఇప్పటికి మార్కెట్ ఇంత రీడ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. తెలీదు. ఎఫ్ఐఎస్ అమ్ముతూనే ఉన్నారు. డీఐఎస్ ఏమో 10 టైమ్స్ కొంటూనే ఉన్నారు. దీనివల్ల ఈ మార్కెట్ ఏమో జామ్ అయ్యి ఈ లెవెల్‌లో ఉంది. మనం జాగ్రత్తగా చూస్తున్నాం. మనకో టైం వస్తుందని. ఇప్పటికేమో టిఫిన్, కాఫీ, లంచ్‌కి అప్‌డేట్ అవ్వలేదు. లంచ్‌కి అప్‌డేట్ అయ్యి ప్రెషర్ తీసుకోకండి. థాంక్ యూ. నమస్కారం.